అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఆర్ ఎడ్యు టీచింగ్స్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో నెక్స్ట్ కేటగిరీ అంటే థర్డ్‌ది వర్బ్. ఈ వర్బ్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ వీడియోలో చెప్పాను. అదే స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్‌లో మీకు గుర్తుందో లేదో. ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఏమని చెప్పాను? మనం రాసే లేదా మాట్లాడే సెంటెన్స్‌లో సబ్జెక్ట్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే ఆబ్జెక్ట్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదే విధంగా అంటే ఒక చిన్న బ్రీఫ్ ఇస్తాను చూడండి. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఓనర్ ఆఫ్ ది సెంటెన్స్. ఓనర్ ఆఫ్ ది సెంటెన్స్. అంటే ఆ సెంటెన్స్ ఎవరి గురించి అయితే మాట్లాడుతుందో వారే ఆ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ అన్నమాట. అలాగే ఆ సెంటెన్స్‌లో కానీ యాక్షన్ ఉంటే, యాక్షన్ అంటే ఏదో ఒక పని ఉంటే గనక ఆ పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే సబ్జెక్ట్‌గా మనం కూడా చెప్పొచ్చు. సో అంటే ఏంటి? డూఆర్ ఆఫ్ ది యాక్షన్. డూర్ ఆఫ్ ది యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, రమా ఈజ్ కుకింగ్. రమా ఈజ్ కుకింగ్. ఇక్కడ పని ఉంది కదా, వండటం అనే పని ఉంది కాబట్టి ఈ పని ఎవరైతే చేస్తున్నారో డూవర్ ఎవరు? రమ. సో రమ సబ్జెక్ట్ అన్నమాట. రమ సబ్జెక్ట్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే రమ ఈజ్ ఏ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇక్కడ యాక్షన్ ఏమైనా ఉందా? పని ఏమైనా ఉందా? లేదు. సో లేనప్పటికీ ఈ సెంటెన్స్ అనేది రమా గురించి మాట్లాడుతుంది. అంటే ఓనర్. ఈ సెంటెన్స్‌కి ఓనర్ ఎవరు? రమ. సో కాబట్టి రమ అనేది సబ్జెక్ట్ అవుతుందన్నమాట. ఇది సబ్జెక్ట్‌కి వచ్చేసరికి. అలాగే ఆబ్జెక్ట్ విషయానికి వచ్చేసరికి ఆబ్జెక్ట్ అంటే డెఫినేషన్ ఏంటి? అడిషనల్ ఇన్ఫర్మేషన్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఒకవేళ ఆ సెంటెన్స్‌లో యాక్షన్ అంటే ఏదైనా పని ఉంటే గనక అప్పుడు డెఫినేషన్ ఏమవుతుంది? రిసీవర్ ఆఫ్ ది యాక్షన్. అంటే పని దేనిపైన జరుగుతుందో అదే ఆ సెంటెన్స్ యొక్క ఆబ్జెక్ట్ అన్నమాట. సో పైన ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే ఎగ్జాంపుల్, రమ ఈజ్ కుకింగ్ బిర్యానీ. ఇక్కడ పని జరుగుతుంది కదా, కుకింగ్, వండటం అనే పని జరుగుతుంది. దేనిపైన జరుగుతుంది? బిర్యానీ పైన జరుగుతుంది. కాబట్టి బిర్యానీ ఏమవుతుంది? ఆబ్జెక్ట్. బిర్యానీ అనేది ఆబ్జెక్ట్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే రమ ఈజ్ ఏ హౌస్ వైఫ్. రమ ఈజ్ ఏ హౌస్ వైఫ్. ఇక్కడ ఏ పని జరగట్లేదు కదా, యాక్షన్ ఏమీ లేదు. అయినప్పటికీ ఇక్కడ హౌస్ వైఫ్, ఏ హౌస్ వైఫ్ అనేది అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఎవరి గురించి? రమ అనే సబ్జెక్ట్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి ఇదేంటిది? ఆబ్జెక్ట్ అన్నమాట. హౌస్ వైఫ్ అనేది ఆబ్జెక్ట్. సరే, ఇప్పుడు సబ్జెక్ట్ గురించి అలాగే ఆబ్జెక్ట్ గురించి కొంత రివిజన్ అయ్యిందని అనుకుంటున్నాను. సో ప్రతి సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వెర్బ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది.
అది హెల్పింగ్ వెర్బ్ కావచ్చు, లేదా మెయిన్ వెర్బ్ కావచ్చు, లేదా రెండు కావచ్చు. ఖచ్చితంగా ఏదో వెర్బ్ అయితే మాత్రం ఉంటుంది. సో అటువంటి వర్బ్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ వర్బ్ అనేది టైంని బట్టి దాని యొక్క రూపం మారుతూ ఉంటుంది. టైం అంటే టెన్స్ బట్టి అనమాట. టెన్స్ బట్టి దాని యొక్క రూపం అనేది చేంజ్ అవుతుంటుంది. వర్బ్ యొక్క ఫామ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో అది ఎప్పుడు ఎలాగవుతుందో తెలుసుకుంటే మీ అంతటి మీరు ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడేస్తారు. బట్ డోంట్ వరీ, మీకు అవన్నీ నేర్పిస్తాను. ఇంకా టాపిక్లోకి వెళ్తే వర్బ్ అనేది బ్రాడ్గా చూసుకుంటే 2 టైప్స్గా క్లాసిఫై అయిందనమాట. 2 విధాలుగా దాన్ని మనం క్లాసిఫై చేయొచ్చు. అందులో ఒకటి ఏంటి అంటే మెయిన్ వర్బ్ లేదా యాక్షన్ వర్బ్. మెయిన్ వర్బ్ లేదా యాక్షన్ వర్బ్. అలాగే రెండోది తీసుకుంటే ఆక్సిలరీ వర్బ్. ఆక్సిలరీ వర్బ్. ఈ మెయిన్ వెర్బ్ని లేదా యాక్షన్ వెర్బ్ని ఫర్దర్గా ఇంకొన్ని టైప్స్గా మనం క్లాసిఫై చేయొచ్చు. అందులో ఫస్ట్ది ఏంటి అంటే ట్రాన్సిటివ్ లేదా ఇంట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్సెస్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. సెకండ్ క్లాసిఫికేషన్ మెయిన్ వర్బ్లో తీసుకుంటే రెగ్యులర్ అలాగే ఇర్రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ వర్సెస్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇర్రెగ్యులర్ వర్బ్స్. అలాగే థర్డ్ క్లాసిఫికేషన్ తీసుకుంటే ఫైనైట్ వర్బ్స్ వర్సెస్ నాన్ ఫైనైట్ వర్బ్స్. నాన్ ఫైనైట్ వర్బ్స్. అదేవిధంగా ఆక్సిలరీ వర్బ్స్ని ఫర్దర్గా క్లాసిఫై చేస్తే ఒకటి హెల్పింగ్ వర్బ్స్. దీన్ని ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అని కూడా అంటారు, హెల్పింగ్ వర్బ్స్ని. అలాగే సెకండరీ మోడల్ వర్బ్స్. వీటిని మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటారు. వీటిని మనం ఫర్దర్గా కొంచెం డీప్గా చూద్దాం. ఈ వర్బ్లో ఫస్ట్ పార్ట్ అయినా లేదా ఫస్ట్ క్లాసిఫికేషన్ అయినా మెయిన్ వెర్బ్ గురించి మనం ఆలోచిద్దాం. ఈ మెయిన్ వెర్బ్ కూడా ఫర్దర్గా క్లాసిఫికేషన్ అయింది కదా, సో వాటిలో ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ది ఏంటి ఈ మెయిన్ వెర్బ్లో క్లాసిఫికేషన్ అంటే ట్రాన్సిటివ్ వర్బ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. సో వర్సెస్ అని పెడదాం. ట్రాన్సిటివ్ వర్బ్ వర్సెస్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఏంటి ట్రాన్సిటివ్ వర్బ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ట్రాన్సిటివ్ వర్బ్కి ఆబ్జెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంట్రాన్సిటివ్ వర్బ్కి ఆబ్జెక్ట్ అనేది ఉండదన్నమాట. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఒక సెంటెన్స్ ఎగ్జాంపుల్గా రాస్తాను. ఆ సెంటెన్స్ రాసిన తర్వాత మనం 2 క్వశ్చన్స్ వేసుకుంటాం. ఆ 2 క్వశ్చన్స్లో ఏంటి ఆ క్వశ్చన్స్ అంటే వాట్ అనే క్వశ్చన్ లేదా హూమ్ అనే క్వశ్చన్. ఈ క్వశ్చన్ వేసుకుంటే వీటిలో ఏదో ఒక దానికి ఆన్సర్ కానీ వస్తుంది అనుకోండి, అప్పుడు ఆ వర్బ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. ఒకవేళ రాకపోతే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది అనమాట. సో అది ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మహేష్ drives a car.
మహేష్ ఒక కార్ నడుపుతుంటాడు. మహేష్ ఒక కార్ నడుపుతుంటాడు. ఇప్పుడు దీనికి క్వశ్చన్ వేసుకుందాం. ఏంటి క్వశ్చన్? వాట్ అనే క్వశ్చన్ వేసుకుందాం ఫస్ట్. వాట్ డస్ మహేష్ డ్రైవ్? మహేష్ ఏం నడుపుతూ ఉంటాడు అంటే మనకు ఆన్సర్ వస్తుంది కదా, కార్ నడుపుతుంటాడు అని. సో మనకు ఆన్సర్ వస్తుంది కాబట్టి ఈ డ్రైవ్ అనేది ఈ సెంటెన్స్లో ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ కూడా చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఈ ట్రాన్సిటివ్ వర్బ్లో కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. హీ రన్స్ ఫాస్ట్. అతను వేగంగా పరిగెడుతుంటాడు. ఇప్పుడు క్వశ్చన్ వేసుకుందాం. ఫస్ట్ వాట్ అనే క్వశ్చన్ వేసుకుందాం. వాట్ డస్ హీ రన్? అతను ఏం పరిగెడుతుంటాడో ఏమైనా ఆన్సర్ వస్తుందా? అతను ఏం పరిగెడతాడు ఏంటి ఆన్సర్ ఏమి వస్తుందా? ఆన్సర్ పక్కన పెడితే అసలు మీనింగ్ ఏమైనా ఉందా? లేదు. సో వాట్ అనే దాంతో రాలేదు. హూమ్తో మన క్వశ్చన్ తయారు చేద్దాం. హూమ్ డస్ హీ రన్? అతడు ఎవరిని పరిగెడతాడు? ఇది కూడా సేమే, ఆన్సర్ రావట్లేదు, అలాగే క్వశ్చన్ కూడా ఒక అర్థవంతంగా లేదు. సో ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ దొరకలేదు కాబట్టి ఈ సెంటెన్స్లో రన్ అనేది ఏంటి? ఇంట్రాన్సిటివ్ వర్బ్. అంటే ఆ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ దొరకలేదు కాబట్టి అది ఇంట్రాన్సిటివ్ వర్బ్, అంటే దీనికి ఆబ్జెక్ట్ లేదు అని. ఓకేనా? ఒక వర్బ్ అనేది అటు ఇంట్రాన్సిటివ్గా ఉపయోగపడుతుంది, అలాగే ట్రాన్సిటివ్ కింద కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, ఈ డ్రైవ్ అనే వర్బే తీసుకోండి. ఇది ఆల్రెడీ ఈ సెంటెన్స్లో ట్రాన్సిటివ్ వర్బ్ కింద ఉపయోగపడింది. సో అదే సెంటెన్స్ని మనం ఇంకో విధంగా రాయొచ్చు. ఎగ్జాంపుల్ అని పెట్టేసి మహేష్ డ్రైవ్స్ ఫాస్ట్. మహేష్ వేగంగా నడుపుతుంటాడు. ఇప్పుడు క్వశ్చన్ వేయండి. వాట్ డస్ అంటే వాట్ డస్ మహేష్ డ్రైవ్? యాక్చువల్లీ ఇక్కడ క్వశ్చన్ అర్థవంతం ఉంది, కానీ ఈ సెంటెన్స్ ప్రకారం దీనికి ఆన్సర్ వస్తుందా అంటే రాదు. ఇక్కడ ఏం నడుపుతున్నాడో చెప్పలేదు, ఎలా నడుపుతాడో చెప్పాడు, ఫాస్ట్గా నడుపుతాడు అని చెప్పాడు, కానీ ఏం నడుపుతాడో చెప్పలేదు కదా. సో వాట్ అనేది ఇక్కడ ఆన్సర్ ఇవ్వట్లేదు అనమాట. ఆన్సర్ అనేది ఇవ్వట్లేదు. అలాగే హూమ్ పెట్టినా సరే రాదు. హూమ్ డస్ మహేష్ డ్రైవ్ అంటే ఎవరిని మహేష్ నడుపుతాడు, అది కూడా మనకి అర్థవంతంగా లేదు. అలాగే ఒకవేళ అర్థవంతం ఉన్నా సరే ఆన్సర్ రాదు, ఎందుకంటే ఇక్కడ ఎలా నడుపుతాడు అనేది మాత్రమే ఉంది. కానీ హౌ అంటే హౌ డస్ హీ డ్రైవ్ అనేది మాత్రమే ఆన్సర్ వస్తుంది. కానీ మనకు కావాల్సిన క్వశ్చన్స్ ఏంటి? అయితే వాట్ రావాలి లేదా హూమ్ రావాలి. సో రెండాటికి ఆన్సర్ రావట్లేదు కాబట్టి ఈ సెంటెన్స్లో డ్రైవ్ అనేది ఇంట్రాన్సిటివ్ అనమాట. అంటే ఈ డ్రైవ్ అనే పదం ఇక్కడ ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూసుకుంటే డ్రైవ్ అనేది ట్రాన్సిటివ్ కింద ఉపయోగపడింది. అదే ఈ ఎగ్జాంపుల్లో చూసుకుంటే డ్రైవ్ అనేది ఇంట్రాన్సిటివ్ కింద ఇక్కడ ఉపయోగపడింది అనమాట. అలాగే కొన్ని వర్బ్స్ ఉంటాయి, ఆ వర్బ్స్ ఇంకా ఫిక్స్డ్గా ఇంట్రాన్సిటివ్ కింద ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రన్స్. ఈ రన్స్ అంటే రన్, ఈ వర్బ్ అనేది ఫిక్స్డ్ అనమాట, ఇంట్రాన్సిటివే. ఎవరిని పరిగెత్తాడు లేకపోతే ఏమిటి పరిగెట్టాడు అని చెప్పాం, ఎలా పరిగెట్టాడో చెప్తాం. సో హౌ అనే దానికి ఆన్సర్ ఉంటుంది తప్ప వాటికి హూమ్కి ఆన్సర్ ఉండదు. సో ఇటువంటి కొన్ని వర్బ్స్ అనేవి ఇంట్రాన్సిటివ్ అనమాట. ఇటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను నోట్స్ అలా ప్రిపేర్ చేస్తాను, అందులో ఇచ్చాను. సో ఫర్దర్గా మనం క్లాసిఫికేషన్ చూద్దాము. అలాగే సెకండ్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి మెయిన్ వర్బ్లో ఏంటి అంటే రెగ్యులర్ వర్బ్స్ వర్సెస్ irregular verbs. Regular
వర్బ్స్ ఏంటివి అంటే ఈ రెగ్యులర్ వెర్బ్స్కి వచ్చేసరికి పాస్ట్ టెన్స్లో ఏమవుతుందంటే ఫామ్ మారుతుంది కదా, ఫామ్ మారినప్పుడు ఎండింగ్లో ఈడి అనేది అన్ని లెటర్స్ యాడ్ అవుతాయి అన్నమాట. ఎండింగ్లో ఈడి అనే లెటర్స్ యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అరైవ్ అనేది బేస్ ఫామ్ లేదా V1 అయితే V2 V3 ఏమవుతాయి? అరైవ్డ్ ఈడి యాడ్ అయింది కదా, V3లు కూడా అరైవ్డ్. సో ఈడి యాడ్ అవుతుంది అన్నమాట. ఇంకా క్రైడ్ CRIED క్రైడ్. అలాగే ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుంటే పోస్ట్ పోన్డ్ ఇది పోస్ట్ పోన్డ్. సో ఇలాగా ఈ పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి వర్బ్లో ఈడి యాడ్ అవుతాయి కనుక అటువంటి వర్బ్స్ని మనం రెగ్యులర్ వర్బ్స్ అని పిలుస్తాం అన్నమాట. అటువంటి వర్బ్స్ మనం రెగ్యులర్ వర్బ్స్ అని పిలుస్తాం. వీటికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఈడి ఎప్పుడు యాడ్ అవ్వాలి, ఐఈడి ఎప్పుడు యాడ్ అవ్వాలి అనేది కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్నీ కూడా నేను నోట్స్లో ఇస్తాను, సో మీరు అక్కడ చూడొచ్చు. అలాగే ఇప్పుడు ఇర్రెగ్యులర్ వర్బ్స్కి వచ్చేసరికి వీటికి పర్టికులర్గా అంటే కంప్లీట్ ఫామే మారిపోతుంది అనమాట. ఎగ్జాంపుల్ బట్టి మనం చూద్దాం. పాస్ట్ టెన్స్లో ఫలానా దాంతో ఎండింగ్ అవ్వాలి అన్న ఏమి ఉండదు అనమాట. అంటే రూల్స్ చాలానే ఉంటాయి, నాకు కూడా తెలియవు, కానీ ఎగ్జాంపుల్ చెప్తే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ V1 గో తీసుకుంటే V2లో ఏమవుద్ది? వెంట్. V3లో గాన్. దీనికి ఈడీలో ఏం లేవు కదా, సో కంప్లీట్గా ఫామ్ మారిపోయింది అనమాట. అలాగే ఇంకా ఎగ్జాంపుల్ బెండ్. అలాగే లీవ్. లెఫ్ట్. చివరి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కట్. CUT కట్, అదే V2లు కూడా కట్, అదే V3లు కూడా కట్, అదే. సో దీని ఫామ్ కంప్లీట్గా అంటే పలానా రూల్ ప్రకారం ఈడి అని ఏమి రాదనమాట. సో కాబట్టి ఇటువంటి వర్బ్స్ మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని పిలుస్తాం. ఈ వర్బ్స్కి చాలా రూల్స్ ఉంటాయి కాబట్టి అన్నిటినీ గుర్తుపెట్టుకోలేము. కాబట్టి ఏం చేస్తామంటే ఒక ఫ్లోలో, అంటే గో అంటే వెంట్, గాన్ అని అప్పుడే నేర్చుకోవాలన్నమాట. ఇవి మనకి ఎన్కౌంటర్ అయినప్పుడే, అంటే మనకి కనిపించినప్పుడే ఈ వర్బ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అప్పుడే మనం రాసుకొని ఏదో చేయాలన్నమాట. సో దీనికి పర్టికులర్ గుర్తుంచుకోవడం అనుకుంటే ఏముంటుంది గుర్తుంచుకోవాలి. వీటికి లాగా రెగ్యులర్ వెర్బ్స్ లాగా ఈడి పెట్టడం, అంటే ఫలానా రూల్ ఫాలో అయ్యి ఈడి పెట్టడం లాంటివి ఏమీ ఉండదు అనమాట. సో వీటిని కనిపించినప్పుడు చూసి నోట్ చేసుకోవడం లేకపోతే గుర్తుపెట్టుకోవడం ఏదో ఒకటి చెయ్యాలి. సో ఇప్పుడు ఫర్దర్గా థర్డ్ క్లాసిఫికేషన్కి వెళ్తే, థర్డ్ది ఫైనైట్ వర్బ్స్ వర్సెస్ నాన్ ఫైనైట్ వర్బ్స్. ఏంటివి అంటే ఫైనైట్ వర్బ్స్ వచ్చేసరికి టెన్స్ మారినా లేదా సబ్జెక్ట్ మారినా వెర్బ్ యొక్క ఫామ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. వెర్బ్ యొక్క ఫామ్ ఏముంది? చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ 3 సెంటెన్స్లు రాస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఫస్ట్ సెంటెన్స్, రాజు టీచెస్ ఇంగ్లీష్. I teach English. Mahi taught English. లేదా Mahi taught tenses in English. Tenses in English. ఇప్పుడు ఈ 3 సెంటెన్సెస్ చూడండి. ఫస్ట్ సెంటెన్స్లో రాజు అనే సబ్జెక్ట్ ఉన్నాడు, సో టీచెస్ అని అయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ మార్చాను, ఐ అనే సబ్జెక్ట్ మార్చాను. మార్చినప్పుడు ఏమైంది? టీచ్ వచ్చింది, అంటే దాని రూపం మారిపోయిందా లేదా? మారింది. అదేవిధంగా ఈ 2 సెంటెన్స్లు ప్రెజెంట్ టెన్స్. ఈ సెంటెన్స్ ఏంటి? మహి టాట్ టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్, ఇది పాస్ట్ టెన్స్. సో ఈ సెంటెన్స్లో టెన్సే మార్చాను, ఇక్కడైతే సబ్జెక్ట్లు మార్చాను ఫస్ట్ 2 ఎగ్జాంపుల్లోని. ఇక్కడ టెన్స్ మార్చాను. టెన్స్ మార్చితే ఏమైపోయింది? ఆ టీచ్ అనేది టాట్ కింద మారిపోయింది, అంటే వెర్బ్ యొక్క ఫామ్ చేంజ్ అయింది కదా. సో ఈ సెంటెన్స్లలో టీచ్ అనేది దాని ఫామ్ మార్చుకుంది కాబట్టి, దాని రూపాన్ని అంటే V2 కింద V3 కింద లేదా మార్చుకుంది కాబట్టి V1 నుండి అది ఫైనైట్ వర్బ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే నాన్ ఫైనైట్ వర్బ్స్కి వచ్చేసరికి ఇందులో 3 టైప్స్ ఉంటాయి మళ్ళీని. ఏంటి అని అంటే, ఫస్ట్ది ఇన్ఫినిటివ్ అని, ఇన్ఫినిటివ్ వర్బ్స్. రెండోది జెరండ్ అని. మూడోది పార్టిసిపుల్. ఇవి నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దామండి డీటెయిల్గా. సో ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంతవరకు విన్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నా లైక్ చేయట్లేదు, మీరు లైక్ చేస్తున్నా కొంచెం సపోర్టివ్ ఉంటుంది. అలాగే కమెంట్స్ కూడా చేయండి, మీకు క్లాస్ ఎలా ఉందో చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కూడా మీరు కమెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేస్తే నేను నా ఫ్రీ టైం చూసుకొని మీకు రిప్లై ఇస్తుంటాను. సో లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.